గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏం వయసు అప్పుడే జాగింగ్ అయిపోయిందా? అవును అంకుల్, ఫస్ట్ ర్యాంక్ రావాలిగా, అందుకే కష్టపడుతున్నాను. చదువుకి జాగింగ్ కి లింక్ ఏంటి? జాగింగ్ చేస్తే బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుంది. బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటే పాటలు చక్కగా బుర్రకెక్కుతాయి. ఎగ్జామ్స్ లో చెరికి పారేయొచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్. ఓహో, నీ వల్ల నాకు కొలంబస్ లో ఒక కొత్త విషయం తెలిసిందమ్మా. ఏంటి? రోడ్ల మీద చెడ తిరిగితే పోరంబోకులు, పరుగులు ఎడితే ఫస్ట్ ర్యాంకులు. అందుకే అంకుల్, నైట్ ఎంత లేట్ అయినా నేను ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్ వెళ్తాను. చదువు అంటే నీకెంత శ్రద్ధమ్మా? ఏడియా అబ్బా. అంకుల్ అంకుల్, మనలో మన మాట, వాడు కూడా అంతేనా? ఏడ్చాడు ఎదవా. ఓ పరుగు లేదు పాఠం లేదు. ఎప్పుడైనా పొరపాటున ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పితే ఇన్ని ఏంటి అంకుల్? జీరోలు. అందుకే రాత్రి 1 గంట దాకా చదువుకోమని చెప్పి పుస్తకము ఫ్లాస్క్ చేతికిచ్చి గుళ్ళెం పెట్టాను. ఎన్ని గంటల వరకు చదవమన్నారు అంకుల్? 10ంటికే పడుకున్నాడా? నీకెలా తెలుసు? నేను సీరియస్ గా చదువుకుంటుంటే వాడు కిటికీ దగ్గరకు వచ్చాడు. నాకు సైట్ కొడతాడేమో అనుకున్నాను, కానీ లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. అంటే వాడు 10ంటికే పక్కెక్కేసాడనమాట. నేను మాత్రం 1 గంట వరకు చదువుకున్నాను అంకుల్. నాకు తెలుసమ్మా, నువ్వు గోల్డ్. కాఫీ. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. అదే వాడికి. బాబుకి బూస్ట్ అండి. వారికి నేనే స్వయంగా తీసుకెళ్ళిస్తాను. బాబుకి బూస్ట్. అయ్యో ఏమండి? అమ్మయ్యా, పొద్దున్నే వాడిని బుక్ చేసేసాను. ఈ రోజు హ్యాపీగా టిఫిన్ చేయొచ్చు. ఏంటనేది? వేకప్ కాల్. దున్నపోతులో పడుకున్నావు, సిగ్గులేదు? పడుకోవడానికి రగ్ కావాలి కానీ సిగ్గెందుకు? నీ బతుక్కి ప్రాసోటి. రాత్రి ఎంతవరకు చదవమన్నా నిన్ను? 1 గంట దాకా చదవమన్నావు, 2 దాకా చదివాను. అది కూడా తప్పేనా? నువ్వు ఎప్పటిదాకా చదువు వెలిగించావో, ఎప్పుడు దీపాలు ఆర్పేసావో డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎవరు చెప్పారు? చదువులు సరస్వతి ఐశ్వర్య. అసలు దానికి ఎందుకు నా గొడవ? ఓకే ఓకే, లైట్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేస్తే నిద్రపోయినట్టేనా? లైట్లు ఆర్పేసి నిద్రపోకుండా ఏం చేస్తున్నావురా మరి? అంతా ఒక్కసారి మననం చేసుకున్నాను. ఏంటి మన్నం చేసుకుంటున్నావా? ఎవరిని పనికి మాలిన ఎదవా. ఆ అమ్మాయిని చూసి నేర్చుకోరా. రోజు లేట్ నైట్ దాకా చదివినా డే లైట్ రాకముందే లేచి జాంక్ ఎడుతుంది. పనికి మాలిన ఎదవా అని. ఏమిటండి పరగడుపునే తిట్లు? ఈ మగ్గుడు తాగించో వచ్చి తిడతాను. పనికి మాలిన ఎదవా, పనికి మాలిన ఎదవా అని. ఏదో పాపం చేస్తే ఇలాంటి ఎదవలు. బాబు నువ్వేం పట్టించుకోకరా ప్లీజ్. ఈ బూస్ట్ తాగేయమ్మా. నేనమ్మా ఐసుని. నువ్వా? దెయ్యం అనుకుని భయపడ్డానే. బంగారం లాంటి మొహం అలా ఉందంటే ఎలాగుంది? చిక్కుడు పాదుల మధ్య సున్నం పిడతలా ఉంది. ఫేస్ ప్యాక్ చేసుకున్నాను మమ్మీ. ఇలా ఫేస్ ప్యాక్లు నోర్లాకులు చేసుకోవడం కంటే శుభ్రంగా పసుపు రాసుకోవచ్చుగా. ఓల్డ్ మమ్మీ. జడగంటలు వేసుకు తిరగాల్సిన ఆడపిల్లవి జాగింగ్లంటూ రోడ్ల వెంట పరిగెడుతున్నావు. సిగ్గులేదే నీకు? జాగింగ్ చేయడానికి సిగ్గెందుకు? నీలో జాడీలో ఉంటే సిగ్గుపడాలి గాని. కరెక్ట్ గా చెప్పావు. అంటే నేను జాడినా? పోని పీపావి. ఈ పీపా కోసమేగా గోడ దూకొచ్చేవారు. పెళ్ళాక తెలిసింది గోదాట్లోకి దూకాను. ఏంటి నేను గోదారినా? కాదు, గుద్దిబండవి. నువ్వు స్లిమ్ గా ఉంటే నాన్న నిన్ను బండను ఎందుకుంటాడు? దానికి చెప్పి వేస్ట్. బొత్తిగా టేస్ట్ లేదు. అందుకేగా మిమ్మల్ని చేసుకున్నాను. నాకేం తక్కువ? హైట్ తక్కువ. భూమికి జానెడున్నారు. మీరు నేను రోడ్డు మీద వెళుతుంటే అందరూ నవ్వుతున్నారు. ఎవ్వరూ నవ్వకుండా ఉండాలంటే నేను ఇంకో ఆవిడ కలిసి పెడతాం. అమ్మ నా చున్నీ ఎక్కడ? మేడ మీద ఆరేసింది. నిన్నే తీసి లోపల పెట్టొచ్చుగా. అదేదో నువ్వే చేయొచ్చుగా. ఇంట్లో ఇక్కడున్న వస్తువు తీసి అక్కడ పెట్టవు, కానీ మగరాయుళ్లాగా పరుగులు తీయమంటే తీస్తావు. నిన్ను అడిగాను చూడు. నానోయ్, ఓయ్ అర్జెంట్ గా కొత్త అమ్మని తీసుకురా. అలాగే ఎగ్జిబిషన్ కడతాం కదా, అక్కడి నుంచి తెచ్చుకుందాం. అప్పటిదాకా మన వీధి చివరి ఆంటీ ఉంది చూడు, సూపర్ గా ఉంటుంది. దాని అమ్మ అని పిలుచుకో. సరే. అమ్మా ఏమైందండి? బ్లేడు తెగినట్టుంది. కొత్త బ్లేడ్ కొనుక్కోవడానికి కక్కుర్తి కొత్త అమ్మను తీసుకొస్తారట. ఏంట్రా నా చున్నీతో బైక్ పడుస్తున్నావు? ఏ నీ చున్నీ బైక్ తోడడం కూడా పనికిరాదా? ఒరే జింబో, అది చాలా వాల్యుబుల్ రా. ఇది వాల్యుబుల్? వడియాలు పెట్టిన కొట్లా ఉందా? నువ్వు ముట్టుకున్నావుగా. నువ్వు కట్టుకున్నావుగా. నీ చీప్ మేకప్ అంటుకొని పాత కొట్లా కనబడి తుడిచాను. ఇదిగా నీ బోడి చున్నీ. అయ్యో, ఆయిల్ చున్నీ వేసుకు తిరుగు, సర్వో కంపెనీ వాళ్ళు అవార్డిస్తారు. ఒరే ఇది నాదని తెలిసి బైక్ తుడిచావు కదా. నీదని తెలిస్తే బాత్రూమ్ తుడిచేవాడిని. పరాపరిగా ఏంటే మొగం కడుతున్నావు? నువ్వు మగాడివా? నీకు ఈ మధ్య ఇలాంటి టాట్స్ కూడా వస్తున్నాయేంట్రా? మడక మీసం చూసి మాట్లాడవే. ఏ లాభం? ఇంత వయసు వచ్చినా సినిమా చూస్తే ఏడుస్తావు. తమరో తలుపులు వేసుకుని వేలు చెప్తారటగా. నువ్వు అన్నం తింటే కొంచెం చుట్టూ ఎంగిల్లేనట్టుగా ఇప్పటికీ మీ నాన్నతో తిట్లు తింటావు. సిగ్గులేదు? నాకెందుకే సిగ్గు? పొద్దున్నే లేచి జాగింగ్ అని ఇక్కడ దాకా షార్ట్స్ వేసుకుని ఆ డింక్ టక అంటూ రమ్ము తగిన గుర్రలా తిప్పుకుని తిరుగుతావే. నువ్వే సిగ్గుపడాలే. పురద్దున్నా పోవే గున్నా. దిష్టి బూరెలు తినేవాడా? నీగడికి నేను నాకేదానా? పురషాండాస్. పోవే తొప్పాస్. కుక్క. నక్క. గాడిద. అడ్డగాడిద.
ఏంట్రా తలకాయ లోపలికి నిద్రపోతున్నావా? తొందరగా గానీ ఈ గోళంలో చచ్చిపోతున్నాం. అయిపోతుంది సార్. ట్రబులా? ట్రబులే. చూసారా మన వాళ్ళు అప్పుడే మొదలెట్టేశారు. మనకేమన్నా కొత్తేనండి, తిట్లలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. బహుశా మా వాడికి నా ఇన్స్పిరేషన్ మా అనుకుంటా. అమ్మాయి ఏమైనా తక్కువ తిందా? మరీ ఎక్కువ తింటే మీలాగా లావైపోతుందేమో. అచ్చం మా పర్మిషన్ తిట్లన్నీ యాసిస్ గా అలాగే దింపేస్తుంది మా అమ్మాయి. అయినా ఎవరన్నా పక్క పక్కన ఉంటే లైన్ వేసుకుంటారు, లవ్ చేసుకుంటారు, ఇంకా డోస్ ఎక్కువైతే మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళేమిటండి ఏడాది కొట్టుకుంటూనే ఉన్నారు. మీరు ఎంజాయ్ చేస్తుండండి, నాకు ఆఫీస్ టైం అయింది. ఓ కొబ్బరి పుచ్చు. చాలే ఆపు. తిట్టలో పోటీ పడ్డం కదరా, చదువులో పోటీ పడు. పనికి మాలిన యాదవా. చూడండి అంకుల్, చిన్న పిల్లని చేసి ఎన్నేసి మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడకమ్మా, నాకు తెలుసు కదా నువ్వు